ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక మనం చూస్తే, పక్షిరాజులాగా యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు పక్షిరాజులాగా నూతన బలం పొందుకుంటారు అని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉంది. అసలు ఈ పక్షిరాజుకి నూతన బలం ఎలా వచ్చింది అని మనం చూస్తే కనుక దాని ప్రాసెస్ 40 years దాటిన తర్వాత పక్షిరాజు యొక్క రెక్కలు, దాని ఈకలు దానికి బరువెక్కిపోయి, ఫెదర్స్ అనేవి బరువెక్కిపోయి, అది ఎగరలేనంతగా దాని రెక్కలు దానికి బరువైపోయి, దాని ముక్కంతా కూడా బ్లంట్ అయిపోయి బాగా పదును పోయి, ఒక పక్కన అది ఎగరలేదు, ఏదీ తినలేదు. పక్షులన్నిట్లో ఎంతో బాగా ఫిషింగ్ చేయగలిగిన ఆ బర్డ్, ఆ పక్షిరాజు ఎంతో ఉన్నతంగా ఎగరగలిగింది. ఒక 40 years తర్వాత తన బలము, తన సామర్థ్యం అంతా కోల్పోయి ఒక చోట ఉంటుంది. దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే అలాగే ఉండి చచ్చిపోవాలి, లేదా బండ సందుల్లోనికి వెళ్ళిపోయి దాని ముక్కుని ఏదైతే పదును కోల్పోయిందో దాన్ని ఆ రాయికేసి ఈ రాయికేసి కొట్టుకుని దాన్ని ఎగరనీయకుండా చేస్తూ తనకి బలహీనతగా మారిన ఆ రెక్కల్ని తన ముక్కుతో, షార్ప్ అయిన తన నోస్తో వాటన్నిటిని లాగేసుకోవాలి. తన దేహంలో భాగాలుగా మారిపోయిన ఆ ఈకల్ని తీసుకుంటున్నప్పుడు బాగా బ్లీడ్ అయ్యి బాగా పెయిన్ వస్తుంది, రక్తం కారిపోయింది. అయినా కానీ అది మొత్తం అన్నీ లాగేసుకొని బోడిగా అయిపోయి ఆ బండ సందుల్లో ఒక 3-4 నెలలు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసినప్పుడు దాని రెక్కలు మరలా కొత్తగా వచ్చి మరలా దాన్ని మొత్తం నూతన బలం పొందుకుని ఇంకొక 40 సంవత్సరాలు. అందుకని బైబిల్ చెప్తుంది, పక్షిరాజు వలె మీ యవ్వనము క్రొత్తదవునట్లు అని చెప్పని. అలాంటి కృప కేవలం ఈ పక్షిరాజుకు మాత్రమే ఉంది. అది మాత్రమే ఇలా కొత్తగా ఎంగుగా మళ్ళీ తిరిగి మారగలదు. సేమ్ వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, పక్షిరాజు ఎలాగైతే తనని తాను గమనించుకొని నేను ఎగరలేకపోతున్నాను, నా ముక్కు పదును కోల్పోయింది అని తెలుసుకొని బండ సందుల్లోనికి వెళ్ళిపోతుందో, వాక్యం చెప్తుంది, అయితే మీరు వెచ్చగానైనా ఉండండి లేదా చల్లగానైనా ఉండండి, నులివెచ్చగా ఉంటే మాత్రం నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా మరుగుజ్జుతనంలోకి వచ్చేసి ఆత్మీయంగా మందకొడిగా మారిపోయి ఎలాంటి గ్రోత్, ఎలాంటి ఎదుగుదల లేదు. మునుపు ప్రభు కొరకున్న తృష్ణ, మునుపున్న ఆత్మీయ ఆకలి, ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి, ప్రభు స్వరాన్ని వినాలి అన్న తపన నాకు తగ్గిపోయింది. ఇది వరకులా నేను లేను. నాతో ప్రభు యొక్క దర్శనం, ప్రభు మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ప్రభుతో కొన్ని గంటలు తనివి తీరా గడిపి చాలా రోజులు అవుతుంది. ఇలాగ ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో గనుక మనం ఉంటే వెంటనే పక్షిరాజు బద్దలైన ఆ సందుల్లోనికి ఎలా వెళ్ళిపోతుందో మనం కూడా వెళ్ళాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వాక్యం చెప్తుంది, మీరు వాక్యము చేత, వాక్యమును పాల చేత ఉదక స్నానం చేయబడిన వారే అని చెప్పని. సో మనం వాక్యంతో మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం మునుపట్లాగా మన ఆత్మీయ స్థితి మారాలి, మునుపట్లాగా ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి అని అంటే గనక మనం వాక్యంతో మన భక్తి జీవితాన్ని రెట్రోస్పెక్షన్ ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం కీర్తనలు 90వ అధ్యాయంలో మోషే భక్తుడు అంటాడు కదా, అయ్యా నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు నాకు కనబడుతున్నాయని. మోషే లాంటి భక్తుడికి రహస్య పాపాలు ఏముంటాయి? నాకు ఆ వచనాన్ని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రభువును నేను మీతో మాట్లాడినట్టుగా మోషేతో మాట్లాడను, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడతానని దేవుని చేత ఒక అసాధారణమైన రీతిగా, మరి ఏ జనమునకును ఏ దేవుడును సమీపంగా లేనంతగా ఇశ్రాయేలీయులు వాళ్ళకి దేవుడు అంత సమీపంగా ఉండేలాగా మరి అవైలబుల్గా ఉన్న పాత్ర మోషే. అలాంటి మోషే గారు అంటున్నారు, అయ్యా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు నాకు కనబడుతున్నాయి అని చెప్పని. సో నేను ఆత్మీయంగా మునుపున్నట్టుగా లేను అని అనుకుంటే వాక్యమును పాల చేత, వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన వారు ఉండాలి. రెండోది, మనము ఆయన ముఖకాంతి
మన మీద ప్రకాశించబడ్డప్పుడు మన రహస్య పాపాలేంటో మనకి తెలుస్తాయి. సో ఆయన ప్రజెన్స్, గో టు హిస్ ప్రజెన్స్, ఆయన సన్నిధికి మనం వెళ్ళిపోతే మన రహస్య పాపాలు దేవుడు మనకు కనబడేలా చేస్తాడు. కాలేవంటా ఉన్నాడు, మోషే మమ్మల్ని ఇక్కడికి నడిపించిన నాటి నుండి నేటి వరకు నేను అదే బలాన్ని కలిగి ఉన్నాను. నేను ఆ కనానుకు వెళ్ళినప్పుడు 45 సంవత్సరాలే వయసు ఉంది, ఇప్పుడు 85. కానీ నా బలంలో ఎలాంటి మార్పు లేదు. మరి దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వండి, నేను ఇంకా యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మాట్లాడుతూ వస్తున్నాడు. అదే బలం నేను కలిగి ఉన్నానని చెప్తున్నాడు. సో సేమ్ అలాగే మనం కూడా మన ఆత్మీయ స్థితి చల్లారిపోకుండా అంతే తపన, అదే రోషము, అదే తృష్ణ ప్రభువు చేతిలో అదే రీతిగా వాడబడేటువంటి కాలేబు వంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.